మీకు తెలుసా? ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ప్రాచీన కాలంలో ప్రజలు దేని సహాయంతో దిక్కులు గుర్తించేవారు అంటే నక్షత్రాల సహాయంతో. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఉత్తర నక్షత్రం సహాయంతో ఏ దిక్కుని గుర్తించారు? ఉత్తర దిక్కుని. ఎవరు గుర్తించారు? ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కుని గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. ధ్రువ నక్షత్రం అంటే ఏంటి? ఉత్తరార్ధగోళంలో ఉన్న ఉత్తర నక్షత్రమే అన్నమాట. ఈ నక్షత్రాన్ని ఉత్తర దిక్కును సూచిస్తుంది కాబట్టి ధ్రువ నక్షత్రం. ఇక్కడ ధ్రువ నక్షత్రం ఏ దిక్కుని సూచిస్తుంది అని ప్రశ్నించవచ్చు. ఉత్తర దిక్కుని సూచిస్తుంది ధ్రువ నక్షత్రం. తర్వాత ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. ధ్రువ నక్షత్రానికి సంబంధించి సరి అయినది సరికానిది అని అడుగుతారు. ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే సూచిస్తుంది. ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి ఉర్సా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని గుర్తిస్తారు. పైవన్నీ సరైనవి అన్నమాట. ఈ విధంగా ప్రశ్న అనేది మనకు అడిగే అవకాశం ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశిని ఏమంటారు? ఉర్సా మేజర్ అంటారు. దీని సహాయంతో మనం ఏ నక్షత్రాన్ని గుర్తించవచ్చు అంటే ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. సూర్యుడు ఎంత పెద్దది అంటే సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. ఒక సూర్యుడిలో ఎన్ని లక్షల భూములు ఇమిడిపోగలవు అంటే 13 లక్షల భూములు ఒక్క సూర్యుడిలో ఇమిడిపోగలవు. నెక్స్ట్ ఇమేజ్లో చూసినట్లయితే సూర్యుని నుండి భూమికి ఎంత దూరం ఉంది? మిగతా గ్రహాలకి ఎంత దూరంలో మిగతా గ్రహాలు సూర్యుడి నుండి ఎంత దూరంలో ఉన్నాయో చూద్దాం. బుధుడు 85 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. బుధుడు ఎంత దూరంలో సూర్యుడికి ఉన్నాడు అంటే 85 మిలియన్ కిలోమీటరు. ఒక మిలియన్ అంటే ఏంటి? 10 లక్షలు. అంటే 85 మిలియన్ కిలోమీటర్ల దూరంలో బుధ గ్రహం ఉంది. బుధుడి తర్వాత శుక్రగ్రహం 108 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత మన భూమి సూర్యుడి నుండి ఎంత దూరంలో ఉంది అంటే 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత అంగారకుడు 228 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. బృహస్పతి 778 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత శనిగ్రహం 1427 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంద్రుడు 2869 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఇంద్రుడు ఉన్నాడు. తర్వాత వరుణుడు 4496 అంటే 4496 మిలియన్ కిలోమీటర్ల దూరంలో వరుణ గ్రహం ఉండడం జరిగింది. 1 మిలియను అనగా 10 లక్షలు. బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంతకాలం పడుతుంది? 88 రోజులు పడుతుంది. బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి అంటే ఏంటి? పరిభ్రమణ కాలం. బుధుడు యొక్క పరిభ్రమణ కాలం 88 రోజులు. బుధుడు యొక్క భ్రమణ కాలం 59 రోజులు. 88 రోజులే అత్యల్పం అన్నమాట. ఎందుకంటే బుధుడు అత్యంత దగ్గరగా ఉన్న గ్రహము. తరువాత శుక్రుడి యొక్క పరిభ్రమణ కాలము 255 రోజులు. శుక్రుడి యొక్క భ్రమణ కాలం 243 రోజులు. మనకు తెలుసు కదా భూమి యొక్క పరిభ్రమణ కాలం 365 1/4 రోజులు. 365 1/4 రోజులు భూమి యొక్క పరిభ్రమణము. మరియు భూమి యొక్క భ్రమణ కాలం 1 రోజు. సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 687 రోజులు. దేనికి? అంగారకుడికి. అంగారకుడి యొక్క పరిభ్రమణ కాలం 687 రోజులు అయితే అంగారకుడికి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత? 1 రోజు. భూమి యొక్క మరియు అంగారక గ్రహం యొక్క భ్రమణ కాలం 2 సమానం అన్నమాట. 1 డే ఓన్లీ. తర్వాత అంగారకుడి యొక్క ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 2. అంగారకుడికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? 2. భూమికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? 1. అదేంటిది? చంద్రుడు అనే ఒక ఉపగ్రహం భూమికి కలదు. భూమి యొక్క భ్రమణ కాలము అంగారకుడి యొక్క భ్రమణ కాలము సమానము. 1 రోజు. తర్వాత సూర్యుని చుట్టూ తిరగడానికి బృహస్పతికి ఎంతకాలం పడుతుంది అంటే 11 సంవత్సరాల 11 నెలలు అనగా సుమారు 12 సంవత్సరాలు పడుతుంది. సుమారుగా 12 సంవత్సరాలు బృహస్పతికి పట్టే కాలం అన్నమాట, పరిభ్రమణ కాలము. అదే బృహస్పతి యొక్క భ్రమణ కాలం అయితే 9 గంటల 56 నిమిషాలు. దీనికి ఉన్న ఉపగ్రహాలు 79 ఉపగ్రహాలు.
భ్రమణ కాలం అయితేనేమో 9 గంటల 56 నిమిషాలు. అదే పరిభ్రమణ కాలం అయితే దాదాపుగా 12 సంవత్సరాలు. శని యొక్క పరిభ్రమణ కాలం 29 సంవత్సరాలు. అదే భ్రమణ కాలం 10 గంటల 40 నిమిషాలు. దీనిలో ధృవీకరించబడినవి మొత్తం 82 ఉపగ్రహాలు ఉండడం జరిగింది. తరువాత ఇంద్రుడు, ఇంద్రగ్రహానికి పట్టే పరిభ్రమణ కాలం 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు ఎక్కువగా పడుతుంది. అన్నిటికంటే దూరంగా వరుణుడు ఉన్నాడు కదా, అందుకే 164 సంవత్సరాలు ఎక్కువ అనమాట. 164 సంవత్సరాలు. అదే ఇంద్రుడి యొక్క భ్రమణ కాలం 17 గంటల 14 నిమిషాలు. ఎన్ని ఉపగ్రహాలు? 27 ఉపగ్రహాలు ఇంద్రుడికి ఉండడం జరిగింది. 29 సంవత్సరాలు శని యొక్క పరిభ్రమణ కాలము. 27 ఉపగ్రహాలు అనేవి ఇంద్రుడికి ఉన్నాయి. శనికి ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయి? 82 ధృవీకరించబడినవి. బృహస్పతికి ఎన్ని ఉన్నాయంటే 79 ఉపగ్రహాలు ఉన్నాయి. వరుణుడికి తన చుట్టూ తాను తిరగడానికి ఎంతకాలం పడుతుంది అంటే 16 గంటల 17 నిమిషాలు. ఎన్ని ఉపగ్రహాలు? 14 ఉపగ్రహాలు ఉండడం జరిగింది. 14 ఉపగ్రహాలు. దేనికి? వరుణుడికి. భూమికి ఎన్ని ఉపగ్రహాలు? 1. భూమి తర్వాత ఉన్న అంగారకుడికి ఎన్ని? 2. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎంత? సెకనుకు కాంతి యొక్క వేగం 3 లక్షల కిలోమీటర్లు. ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? 8 నిమిషాల సమయం పడుతుంది. ఇంత స్పీడ్గా వస్తుంటే కూడా సూర్యుడి దగ్గర నుండి కాంతి భూమికి చేరడానికి 8 నిమిషాలు పడుతుందన్నమాట. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికా దేశానికి చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏ దేశానికి చెందినవాడు? అమెరికా. ఈయన స్పెషాలిటీ ఏంటి? చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి. ఈయన ఏ దేశానికి చెందినవారు? అమెరికా దేశానికి చెందినవారు. 21 జూలై నెలలో 1969న చంద్రుని మీద అడుగు పెట్టడం జరిగింది. జూలై 21, 1969లో అడుగు పెట్టడం జరిగిందనమాట. ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికా దేశానికి చెందినవారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేరేంటి అంటే ఇస్రో. ఇది ఎక్కడుంది? శ్రీహరికోటలో ఉంది. తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ ఎవరు? సతీష్ ధావన్. ఈయన జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, SDSC అంటే ఏంటి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ? శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, షార్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టడం జరిగింది. SDSC షార్ అన్నమాట. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని ఎవరి జ్ఞాపకార్థం పెట్టారు? సతీష్ ధావన్ అనే ఆయన జ్ఞాపకార్థం పేరు మీద పెట్టడం జరిగింది. సతీష్ ధావన్ ఎవరు? ఇస్రోకి మాజీ చైర్మన్. 2014 సెప్టెంబర్ 24 2014 సెప్టెంబర్ 24న అంగారక గ్రహ వాతావరణం. ఏ గ్రహం? అంగారక గ్రహం యొక్క వాతావరణము స్థలాకృతి అన్వేషించడానికి ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ అంటే మార్స్ ఆర్బిటరీ మిషన్. మామ్ అంటే ఏంటి? మార్స్ ఆర్బిటరీ మిషన్ ఎక్కడికి చేరుకుంది? అంగారక కక్షకు చేరుకుంది. మామ్ ఎప్పుడు అంగారక కక్షను చేరింది అంటే సెప్టెంబర్ 24, 2014లో చేరింది. అయితే దీన్ని ఎందుకు పంపించారు? వాతావరణము మరియు స్థలాకృతిని అన్వేషించడానికి. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో. మొదటిది ఏంటిది? సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్. రెండవది నాసా. మూడవది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. 4వది ఇస్రో అనమాట. సో మనకంటే ముందు ఒక 3 ఉన్నాయి అనమాట. 4th ప్లేస్ ఇస్రో. అంగారక గ్రహాన్ని చేరుకున్న 4th ప్లేస్లో ఏది ఉందంటే ఇస్రో. ఫస్ట్ ప్లేస్లో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, సెకండ్ నాసా, థర్డ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. లెసన్ తర్వాత లాస్ట్లో పద కోసం ఇవ్వడం జరిగింది. గెలాక్సీ అనగా కోట్లాది నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అంటారు. గ్రహశకలాలు అంటే అంగారకుడు, బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలను గ్రహశకలాలు అంటారు. ఉల్కలు అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అంటారు. గ్రహశకలాలు అంటే అంగారకుడికి, బృహస్పతికి మధ్య ఉండే గ్రహ శిథిలాలు. గ్రహశకలాలు ఏ 2 గ్రహాల మధ్యలో ఉంటాయి? అంగారకుడికి, బృహస్పతికి మధ్యలో ఉంటాయి. ఉపగ్రహాలంటే గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. కక్ష అనగా సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాన్ని కక్ష అంటారు. జియాయిడ్ అంటే భూమి వంటి ఆకారాన్ని, భూమికి ఉండే ఆకారాన్ని జియాయిడ్ ఆకారం అంటారు. శిలావరణం.
శిలావరణం అనగానే రాళ్ళు నేలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. భూమి యొక్క ఘన బాహ్య పొరను శిలావరణం అంటారు. జలావరణం అనగా భూమిపై గల జల భాగాలను జలావరణం అంటారు. వాతావరణము వాయువుల యొక్క పొరను వాతావరణం అంటారు. జీవావరణం అనగా భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశి. నక్షత్ర రాశులు అంటే నక్షత్రాల నమూనాలు. పురాతన ఖగోళ గ్లోబును 1492వ సంవత్సరంలో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. పురాతన ఖగోళ గ్లోబును ఎవరు నిర్మించారు? మార్టిన్ బెహైమ్. ఏ సంవత్సరం? 1492వ సంవత్సరంలో. మరొక ఆధునిక ఖగోళ గ్లోబు. ఆధునిక ఖగోళ గ్లోబుని కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీలో 1570వ సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించారు. మార్టిన్ బెహైమ్ అయితేనేమో పురాతన ఖగోళ గ్లోబును అది 1492వ సంవత్సరంలో. ఆధునిక ఖగోళ గ్లోబును టకీ ఆల్దిన్ ఎక్కడ నిర్మించారు, రూపొందించారంటే కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీలో. ఎప్పుడు? 1570లో రూపొందించడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును ఎవరి సామ్రాజ్యంలో? జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో రూపొందించడం జరిగింది. ఇక్కడ మొత్తం మనకి 3 పేర్లు వచ్చినాయి. మార్టిన్ బెహైము, టకీ ఆల్దిను, జహంగీరు. మార్టిన్ బెహైమ్ అయితేనేమో పురాతన ఖగోళ గ్లోబుని, టకీ ఆల్దిన్ అయితేనేమో నూతన ఆధునిక ఖగోళ గ్లోబుని 1570వ సంవత్సరంలో కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీలో రూపొందించడం జరిగింది. జహంగీర్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి గ్లోబు తయారు చేసింది ఎటువంటిది అంటే ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబు. 3 రకాల గ్లోబులు అన్నమాట. గ్లోబ్ అనేది గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దాని అర్థం ఏంటంట? గోళము. గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి గ్లోబల్ అనే పదం రావడం జరిగింది. దాని అర్థం గోళము. నెక్స్ట్, మీకు తెలుసా భూమధ్యరేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశాలు సమాంతరంగా ఉంటాయి. అక్షాంశం అనే పదము అంటే లాటిట్యూడ్ అనే పదము లాటిట్యూడ్ అనే లాటిన్ పదం నుండి రావడం జరిగింది. లాటిట్యూడ్ అనే ఆంగ్ల పదం నుండి రావడం జరిగింది. లాటిన్ పదం నుండి పదానికి సంబంధించిందనమాట. అక్షాంశం లాటిట్యూడ్ అనే పదము లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి చెందింది. దీని అర్థం ఏంటి? వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అనే అర్థాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటారు. రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఉండే అర్ధవృత్తాలు. లాంగిట్యూడ్ అనే పదము లాంగిట్యూడో అనే లాటిన్ పదానికి సంబంధించింది. దీని అర్థం నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం అనమాట. లాంగిట్యూడ్ అనే పదము లాంగిట్యూడో అనే లాటిన్ పదానికి సంబంధించింది. నిడివి, వ్యవధి, పొడవు అనే అర్థాలతో ఉందన్నమాట. అర్ధవృత్తాలు ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలే రేఖాంశాలు. అక్షాంశాల గురించి వాస్తవాలు, రేఖాంశాల గురించి వాస్తవాలు చూసినట్లయితే అక్షాంశాలు ఒకదానికి ఒకటి ఎప్పటికీ కలవవు, సమాంతరంగా ఉంటాయి. దీని దగ్గర ఈ టాపిక్లో నుండి 2024 మొన్న అక్టోబర్లో జరిగిన టెట్లో కూడా ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది. రేఖాంశాలు మధ్యాహ్న రేఖలు భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణాల దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఉపయోగపడేవి అక్షాంశాలు అన్నమాట. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. తూర్పు పడమర దూరాన్ని కొలిచేవైతేనేమో రేఖాంశాలు. ఉత్తర దక్షిణ దూరాలను కొలిచడానికి ఉపయోగించేవి అక్షాంశాలు, ఉపయోగపడేవి అక్షాంశాలు. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. భూమధ్య రేఖకు ఎలా ఉంటాయి? సమాంతరంగా ఉంటాయి. రేఖాంశాల పొడవులో సమానంగా ఉంటాయి. అన్ని రేఖాంశాలు పొడవులో ఒకే విధంగా ఉంటాయి అన్నమాట, సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్యరేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు భూమధ్యరేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. రేఖాంశాలు ఏంటి? అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఉత్తర దక్షిణ దిశలలో ఉంటాయి. పడమర మరియు తూర్పు మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగపడేవే రేఖాంశాలు. క్రిస్టమస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఎప్పుడు జరుగుతాయి అంటే వేసవి కాలంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునే దేశం ఏది అంటే ఆస్ట్రేలియా.
లెసన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన పద కోసం చూద్దాం. అక్షము అంటే ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఒక ఊహారేఖ. తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఊహారేఖను ఏమంటారు? అక్షం అంటారు. భూమధ్య రేఖ అనగా 0 degrees అక్షాంశం. 0 డిగ్రీల అక్షాంశాన్ని ఏమంటారు? భూమధ్య రేఖ. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. ఆర్కిటిక్ వలయము అనగా 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. అంటార్కిటిక్ వలయము అనగా 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము. ఉత్తర ధ్రువము అంటే 90 డిగ్రీల భూమికి 90 డిగ్రీలు భూమికి ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతం. దక్షిణ ధ్రువము 90 డిగ్రీలు భూమికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి చివరి ప్రాంతం. మధ్యాహ్న రేఖలు అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండే రేఖాంశాలు. ఉత్తరాన్ని దక్షిణాన్ని కలుపుతూ మధ్యాహ్న రేఖలు. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండే రేఖాంశాలు మధ్యాహ్న రేఖలు అనమాట. ఇవి మధ్యాహ్నాన్ని సూచిస్తాయి కాబట్టి వీటిని మధ్యాహ్న రేఖలు అంటారు. గ్రీనిచ్ లేదా ప్రామాణిక రేఖాంశం ఏంటి? 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ లేదా ప్రామాణిక రేఖాంశం అంటారు. అంతర్జాతీయ దినరేఖ అంటే 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా గుర్తించారు. అక్షాంశాలు అంటే భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడినటువంటి ఊహారేఖలు. రేఖాంశాలు అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలు. ఉత్తరార్ధగోళము అనగా భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగము. దక్షిణార్ధగోళము అనగా భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్నటువంటి భూమి యొక్క అర్ధభాగము. తూర్పు అర్ధగోళము అంటే ప్రామాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. ప్రామాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధభాగాన్ని తూర్పు అర్ధగోళం అంటారు. పశ్చిమార్ధగోళం అంటే ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగాన్ని పశ్చిమార్ధగోళం అంటారు. ఋతువులు అనగా వాతావరణంలో మార్పుల ఆధారంగా సంవత్సరాన్ని ఋతువులుగా విభజిస్తారు. సూర్యగ్రహణము అనగా సూర్యునికి భూమికి మధ్యగా చంద్రుడు వెళుతూ ఇవి మూడు ఒక సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావాలి. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే వచ్చేదేంటి? సూర్యగ్రహణం. చంద్రగ్రహణము అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది. సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వెళుతూ మూడు ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం అంటారు. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తేనేమో చంద్రగ్రహణము అంటారు. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే దాన్ని సూర్యగ్రహణం అంటారు. ఎవరైనా సరే ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చంద్రుడి మీద సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయని గుర్తుంచుకోండి. చంద్రుడు అంటే చంద్రగ్రహణము, సెమ్ అంటే చంద్రగ్రహణానికి సెమ్ అనే కూడా గుర్తుంచుకోండి. సన్ను, ఎర్త్, మూను ఒకే సరళరేఖ మీద ఉన్నప్పుడు ఏర్పడే గ్రహణం ఏంటి అంటే చంద్రగ్రహణం. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి, సన్ను, ఎర్త్, మూను ఈ మూడు ఒకే సరళరేఖ మీద ఉన్నప్పుడు మనకి ఏ గ్రహణం వస్తుందంటే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీనికి సూర్యుడు అనేది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇది అటు ఇటు మారుతూ ఉంటుంది. ఈ పొజిషన్ మారినప్పుడు అంటే ఎస్ఎంఈ వస్తేనేమో సూర్యగ్రహణము, సెమ్ అనే ఒక కోడ్ గుర్తుంచుకుంటే మీకు చంద్రగ్రహణం గుర్తుంటుంది. అది కాందే సూర్యగ్రహణం అవుతుంది. నెక్స్ట్ లెసన్లో నుండి చిత్తుపటము మరియు పటము అంటే ఏంటో చూద్దాం. చిత్తుపటం అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించకుండా గుర్తు ఉన్నదాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. ఈ చిత్తుపటంలో స్కేలు దిక్కులు చూపకుండా గీయవచ్చు. స్కేలు దిక్కులు చూపకుండా గీసేదే ఈ చిత్తుపటం అన్నమాట. అదే పటం అంటే మొత్తం భూమిని కానీ లేదా అందులో ఒక భాగాన్ని కానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకి అనుగుణంగా చూపడానికి ఉపయోగిస్తారు. దిక్కులు, స్కేలు, చిహ్నాలు మొదలైనవి ఇందులో ముఖ్యమైన అంశాలు. దిక్కులు, స్కేలు, చిహ్నాలు అనేవి ముఖ్యమైన అంశాలుగా పటంలో ఉంటుంది. పటంలో ఇవి ముఖ్యమైన అంశాలుగా ఉంటే చిత్తుపటంలో స్కేలు కానీ దిక్కులు కానీ ఏవి చూపకుండా గీయవచ్చు అనమాట. పటంలో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటి? దిక్కులు, స్కేలు, చిహ్నము మరియు రంగులు. నీలం, ఆకుపచ్చ, పసుపు, గోధుమ వంటి రంగులు మనం చూపిస్తాము. దిక్సూచి అంటే దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు వీటన్నిటిని పటంలో ముఖ్యమైన అంశాలుగా పేర్కొనవచ్చు. కొన్ని చిహ్నాలు చూస్తే ఈ విధంగా ఉన్నదాన్ని బ్రాడ్ గేజ్ అని, తర్వాత ఇలా లైన్స్గా ఉంటే దాన్ని కచ్చా రోడ్డు అని, స్ట్రైట్ లైన్స్ 2 సమాంతర రేఖలు ఉంటే దాన్ని పక్కా రోడ్లు, చెట్లు, ఇళ్ళు, నది, మసీదు, చర్చు, దేవాలయం, పాఠశాల, పిఎస్ అని ఇలా రాసి ఉంటుంది. దాన్నేమో మనం పోలీస్ స్టేషన్ అని, రైల్వే స్టేషన్ అంటే ఆర్ఎస్ అని, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్ అని ఈ విధంగా మనకు రాయబడి ఉంటాయి. ఇక్కడ మీకు చిహ్నాలు చూపిస్తున్నాను కదా చూడండి. ఈ విధంగా ఉండే ఈ చిహ్నాలు మనకు పటాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. పటాలను తయారు చేసే వారిని ఏమంటారు? కార్టోగ్రాఫర్లు. కార్టోగ్రాఫర్లు అంటే ఎవరు? పటాలు తయారు చేసేవారు.
పటాల సంకలనాన్ని ఏమంటారు? అట్లాస్ అంటారు. అట్లాస్ అనగా పటాల సంకలనం. కార్టోగ్రాఫర్స్ అనగా పటాలను తయారు చేసేవారు. ఒకసారి రంగులు లేదా నమూనాల గురించి చూస్తే భూమిపై గల ఎత్తుపల్లాలను చూపించే భౌతిక పటం కనుక ఈ భౌతిక పటంలో రంగులు ఉపయోగిస్తారు కదా, ఆ రంగులు ఏంటో చూద్దాం. విషయ నిర్దేశిత పటాల్లో రకరకాల తీవ్రతను చూపించడానికి నమూనాలు రంగులు కూడా ఉపయోగిస్తారు. జలభాగాలు అంటే నదులు, సముద్రాలు, మహాసముద్రాలు మొదలగునవి నీలం రంగులో సూచిస్తారు. మైదానాలు, పల్లపు ప్రాంతాలని ఆకుపచ్చ రంగులో, పీఠభూముల్ని పసుపు రంగులో, పర్వతాలను గోధుమ రంగులో సూచించడం జరుగుతుంది. దేనిలో? భౌతిక పటాలలో. అదే విషయ నిర్దేశిత పటాలలో అయితే రకరకాల తీవ్రతలను విషయ నిర్దేశిత పటాల్లో రకరకాల తీవ్రతను చూపించడానికి నమూనాలు రంగులు ఉపయోగిస్తారు. ఎక్కువ తీవ్రత ఉంటే ఒక మాదిరి తీవ్రత ఉంటే ఈ విధంగా, తక్కువ తీవ్రత ఉంటే ఈ విధంగా, అతి తక్కువ తీవ్రత ఉన్నప్పుడు ఈ విధంగా సూచించడం మనకు జరుగుతుంది. మీకు తెలుసా, ఆసియా ప్రపంచంలో అతి పెద్ద ఖండం. ప్రపంచంలో పెద్ద ఖండం ఏది? ఆసియా. భారతదేశం అందులో ఒక భాగం. భారతదేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది. భారతదేశం యొక్క చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ ఈ విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. మయన్మార్ ఈ దేశాలతో మనకు భూ సరిహద్దు అనేది ఉందన్నమాట. భూ సరిహద్దు కలిగిన దేశాలు ఎన్ని? పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, చైనా, మయన్మార్ మొత్తం ఈ 7 దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉందన్నమాట. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ అనేవి భారతదేశంతో భూ సరిహద్దు పంచుకుంటున్నటువంటి మొత్తం 7 దేశాలు. ఈ లెసన్ అయిపోయినాక మనకిచ్చిన పద కోసం కనుక చూసినట్లయితే పటము లేదా మానచిత్రం. పటం మరియు మానచిత్రం అంటే ప్రామాణిక కొలతలతో గీసిన పటము. చిత్తుపటము అంటే పరిశీలించిన స్థలాలు, సంకేతాలు గుర్తు ఉంచుకుని స్కేలు లేకుండా గీసినదే చిత్తుపటం. ప్రణాళిక అంటే విస్తృతమైన స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచిస్తుంది. కొలబద్ద అంటే నేలపై సహజమైన దూరానికి పటంలో సూచించిన దూరానికి గల నిష్పత్తి, దాన్ని కొలబద్ద అంటారు. దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వీటిని దిశలు, ఈ దిక్కులుగా చెప్తారు. మూలలు అంటే 2 దిక్కుల మధ్య గల దిశని మూలలు అంటారు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం మూలలుగా చెప్తాము. దిక్సూచి అనగా 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు, రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరాన్ని మనం దిక్సూచిగా పేర్కొనడం జరుగుతుంది. సముద్రమట్టం నుండి 4000 నుండి 6000 మీటర్లు ఎత్తుగల టిబెట్ భూమి ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది? టిబెట్ పీఠభూమి. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. మరియు ఇది ఎంత ఎత్తులో ఉంది అంటే సముద్ర మట్టం నుండి 4000 నుండి 6000 మీటర్ల వరకు ఎత్తులో ఉండడం జరిగింది. ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినవి. ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఏ నిల్వలు అత్యధికంగా కనుగొనడం జరిగింది అంటే ఇనుము, బొగ్గు, తర్వాత మాంగనీసు నిలువల్ని అత్యధికంగా కనుగొనడం జరిగింది. కొండల పేర్లు మరియు జిల్లా పేరు. ఏ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయో చూద్దాం. యారాడ, అనంతగిరి కొండలు విశాఖపట్నం జిల్లాలో ఉండడం జరిగింది. బైసన్ కొండలు, పాపి కొండలు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలు. ఏలూరు, అల్లూరి, బైసన్ కొండలు. ఏలూరు, అల్లూరి ఏ కొండలు ఉన్నాయి? బైసన్ మరియు పాపి కొండలు ఉండడం జరిగింది. మొగల్రాజపురము, కొండపల్లి కొండలు ఇది మనకి ఇంతకుముందు కృష్ణా జిల్లా ఒక్కటే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా మార్చబడింది కదా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. మొగల్రాజపురం, కొండపల్లి కొండలు ఎక్కడున్నాయంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. బేరంకొండ, నాగార్జున కొండ, కోటప్ప కొండ ఇవి గుంటూరు జిల్లా మరియు పలనాడు జిల్లా. ఇంతకుముందు అయితే గుంటూరు, ఓన్లీ గుంటూరు అనమాట. ఇప్పుడు గుంటూరు, పలనాడు జిల్లాల్లో ఉండడం జరిగింది. బైసన్ కొండలేమో ఏలూరు, అల్లూరి సీతారామరాజు అయితే బేరంకొండ గుంటూరు, పలనాడు. వెలికొండలు 2 చోట్ల ఉండడం జరిగింది. వెలికొండలు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు మరియు కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉన్నాయి. వెలికొండలు మెయిన్గా నెల్లూరు జిల్లాలో, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉన్నాయి. వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పాలకొండలు కూడా ఉండడం జరిగింది. నల్లమల, ఎర్రమల మనకి ఇది అనగానే కర్నూలు గుర్తొస్తుంది. కర్నూలు నుండి కొత్తగా ఏర్పాటు చేయబడిన జిల్లా ఏది? నంద్యాల. కర్నూలు, నంద్యాల. శేషాచలం కొండలు, హార్స్లీ హిల్స్ ఇంతకుముందు మనకి చిత్తూరు జిల్లా ఒకటే తెలుసు, ఇప్పుడు తిరుపతి జిల్లా.
చిత్తూరు జిల్లా నుండి కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో శేషాచలము, హార్సిలీ హిల్స్ ఉండడం జరిగింది. పెనుకొండ, మడకసిరి కొండలు. పెనుకొండ, మడకసిరి కొండలు ఎక్కడున్నాయి? అనంతపురము మరియు సత్యసాయి జిల్లా. అనంతపురము, సత్యసాయి. మీరు కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు. కొత్తగా ఏర్పడిన జిల్లా పేర్లు ఉన్నాయి కదా, వాటిలో పాత జిల్లా పేరుతో సహా కొత్త జిల్లా పేరును గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. కొత్త జిల్లా పేర్లు ఉన్నాయి కదా, వాటిని జిల్లా కేంద్రాలు ఏవైతే పేర్లు గుర్తుపెట్టుకోవాలో వాటిని షార్ట్లో చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే కామెంట్స్లో లింక్ ఇస్తాను, చూడండి. మీకు తెలుసా లంబసింగి లేదా లంబసింగి? లంబసింగి లేదా లంబసింగి అనేది విశాఖపట్నం మన్యం ప్రాంతంలోని చింతపల్లి మండలంలో మారుమూల గ్రామం, మారుమూల ప్రాంతం అన్నమాట ఇది. ఇక్కడ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు. ఆంధ్ర కాశ్మీర్గా దేన్ని పిలుస్తారు అంటే లంబసింగి లేదా లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న చెంచులు. ఇక్కడ ఏంటంటే వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను అంటే వ్యవసాయం ప్రారంభం అవ్వకముందు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో ఆ విధంగా అనుసరిస్తున్న వారు ఎవరు అంటే చెంచులు అనమాట. వీరు ఒక గిరిజన సమూహం. చెంచులు ఒక గిరిజన తెగ, మనకు తెలుసు కదా. భారత ప్రభుత్వం వీరిని ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది. భారత ప్రభుత్వం నిర్దిష్ట హానికర తెగగా ఎవరిని గుర్తించింది? చెంచు తెగ వారిని గుర్తించడం జరిగింది. వీరు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంత నివాసులు. ప్రాచీన కాలం నుండి వీరు ఎక్కడ నివసించేవారు? నల్లమల అడవుల్లో నివసించేవారు. సాంప్రదాయకంగా వీరు వేటగాళ్ళు. సాంప్రదాయకంగా వీరు ఏం చేసేవారంట? వేట. వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థ అన్నాం కదా, అంటే వ్యవసాయం రాకముందు ఏం చేశారు వీళ్ళు? ఆది మానవులు వేటకు వెళ్ళేవారు కదా. అదేవిధంగా ఇది సాంప్రదాయకంగా వస్తున్న ఈ వేటను ఇప్పటికీ అనుసరిస్తున్నారనమాట. వీరు ఎక్కడుంటారంటే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్నారనమాట. గుంటూరు, కర్నూలు, ప్రకాశం ఈ 3 జిల్లాల్లో వ్యాపించి ఉన్నారు. వీరు మెయిన్గా ఎక్కడ? నల్లమల అటవీ ప్రాంతం, ప్రాచీన కాలం నుండి అక్కడే ఉన్నారనమాట. నెక్స్ట్, ప్రభుత్వం వీరిని స్థిర వ్యవసాయంలోనికి తీసుకురావడానికి వారి వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా చాలా ప్రయత్నాలు చేస్తుంది. వారిలో విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పాఠశాలలను నివాస సౌకర్యాలతో నడుపుతోంది. ప్రభుత్వం 1989వ సంవత్సరంలో శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజనాభివృద్ధి సంస్థను ఎక్కడ స్థాపించారు అంటే శ్రీశైలంలో. ఏ సంవత్సరంలో? 1989వ సంవత్సరంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వారి మౌఖిక సాహిత్యం మానవ భావాలు, ఆలోచనల యొక్క పురాతన రికార్డులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ద చెంచూస్ బై హైమండార్ఫ్. ఈ విషయాలన్నీ మనకి ఏ విధంగా తెలుస్తున్నాయి అంటే ద చెంచూస్ అనే బుక్ని ఎవరు రాశారు? హైమండార్ఫ్ అనే వ్యక్తి రాయడం జరిగింది. ఈ బుక్ ద్వారా మనకు చెంచుల గురించి సమాచారం అందుతుందన్నమాట. అత్యల్ప వర్షపాతం, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. అత్యల్ప వర్షపాతము మరియు భూగర్భ జలాలు తగ్గడం వలన ఏ ప్రాంతంలో కరువుని తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి అంటే అనంతపురం జిల్లా. ఉదాహరణకు రాయదుర్గం, కళ్యాణదుర్గం మొదలైన ప్రాంతాలు. అనంతపురం దగ్గర రాయదుర్గము, కళ్యాణదుర్గం అనే ప్రాంతాలు అత్యల్ప వర్షపాతము, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడం వలన తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ ప్రాంతాలలోని నేలలు క్రమంగా రాతిమయంగా మారిపోవడమే కాక ఎడారీకరణ ముప్పు కూడా పొంచి ఉంది. నీరు అనేది భూగర్భ జలాలు లేకపోతే ఏమవుతుంది? నీరు లేకుండా నేలలో ఎటువంటి సారము లేకుండా రాతి పొరవలే మారిపోతాయి. తరువాత ఏమవుతుంది? ఎడారుల వలె ఆ ప్రాంతాలన్నీ మారిపోతాయి. దాన్ని ఎడారీకరణ అంటారు. సో ఈ ఎడారీకరణ ద్వారా మనకు ఎంతో ముప్పు ఉందన్నమాట. నెక్స్ట్, పంటల్లో రకాలు ఉంటాయి కదా. నగదు పంట అంటే ఏంటి? ఆహార పంట అంటే ఏంటి? అసలు ఆక్వాకల్చర్ అంటే ఏంటో చూద్దాం. నగదు పంట అనగా ఇది రైతుకు ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని తెచ్చేది. ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చే పంట నగదు పంట. వీటిని వ్యాపార, వాణిజ్య పంటలుగా కూడా వ్యవహరిస్తారు. వ్యాపార పంటలు, వాణిజ్య పంటలు, నగదు పంటలు ఏ పదమైనా ఒకటే అనమాట. ఉదాహరణలు ఏంటి అంటే వేరుశెనగ, పసుపు, చెరకు, పొగాకు అనేవి వాణిజ్య పంటలు. వేరుశెనగ, పసుపు, చెరకు, పొగాకు ఇవన్నీ నగదు లేదా వాణిజ్య లేదా వ్యాపార పంటలకు ఉదాహరణలు. ఆహార పంటలు అంటే సామాన్యంగా వినియోగం కొరకు ఉపయోగించేవి. ఉదాహరణకు వరి, చిరుధాన్యాలు, కూరగాయలు మొదలగునవి ఆహార పంటలకు ఉదాహరణలు. వీటిని కూడా వినియోగానికి పోగా మిగిలిన వాటిని అమ్ముతారు. వీటి మెయిన్ పర్పస్ ఏమవుతుందంటే ఆహార పంటలకి మనం తినడం కోసం. అదే నగదు పంటలైతే మెయిన్ పర్పస్ లాభం కోసం అనమాట. అందుకనే వీటిని నగదు పంటలు అంటారు, వీటిని ఆహార పంటలు అంటారు. నెక్స్ట్, ఆక్వాకల్చర్ చూస్తే ఆహారం కొరకు జలచరాలను పెంచుటను, సాగు చేయుటను
పెంచడాన్నన్నా సాగు చేయడం అన్నా ఒకటే పదం అనమాట. ఆక్వాకల్చర్ అంటారు. జలసేద్యం, ఆహారం కొరకు జలచరాలను పెంచితే దాన్ని ఆక్వాకల్చర్ అంటారు. చేపలు, రొయ్యలు, పీతలు మొదలగునవి పెంచుతూ ఉంటారు. ఇటీవల కాలంలో కోస్తా జిల్లాలలో చాలామంది రైతులు ఆక్వాకల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏ ప్రాంతంలో వారు అంటే కోస్తా జిల్లాల్లో ఉన్నవారు ఆక్వాకల్చర్ కోసం ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారన్నమాట. వరి పండించే పొలాలను చాలా భాగం చేపల చెరువులుగా మార్చుతున్నారు. ఈ రకమైన మార్పు నీటి కాలుష్యానికి, తద్వారా పండించే పొలానికి నీరు అందించే చెరువులలోని నీరు కలుషితం కావడానికి కారణం అవుతుంది. ఈ విధంగా చేయడం వలన నీటి కాలుష్యం అవుతుందన్నమాట. నెక్స్ట్ లెసన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన పద కోసం చూద్దాం. భూస్వరూపం, భూమి ఉపరితలం పైన విస్తరించి ఉన్న వివిధ భూభాగాలను భూస్వరూపం అంటారు. భూభాగము ఒక ప్రదేశం యొక్క భౌగోళిక స్థితిని తెలియచేస్తుంది. భూభాగం అంటే ఒక ప్రదేశం యొక్క దేని తెలియచేస్తుంది? భౌగోళిక స్థితిని. అదే భూస్వరూపం అంటే భూ ఉపరితలం పైన విస్తరించి ఉన్న వివిధ భూభాగాలు. మధ్యవర్తి, మధ్యవర్తి అంటే ఒక వ్యక్తి లేదా సమూహానికి ప్రతినిధిగా వ్యవహరించే వారిని మధ్యవర్తి అంటారు. నీటి ఊట, భూమి ఉపరితలం పైకి ఉబికి వచ్చే నీటి జాడ, భూమి ఉపరితలం పైకి ఉబికి వచ్చే నీటి జాడని నీటి ఊట అంటారు. కరువు, కరువు అనగా సుదీర్ఘమైన వర్షాభావం వల్ల ఏర్పడే స్థితి. సుదీర్ఘమైన వర్షాభావం వల్ల ఏం ఏర్పడుతుంది? కరువు. వర్షాభావము అంటే వర్షం లేకుండా ఉండడం అనమాట. కరువుకు గురయ్యే ప్రాంతం ఏంటి? తరచుగా కరువులు వచ్చే ప్రదేశము. తరచుగా కరువులు వచ్చే ప్రదేశాన్ని కరువుకు గురయ్యే ప్రాంతం అంటారు. ఒండ్రు మట్టి నేలలు అంటే నదీ ప్రవాహం మేట వేయటం వలన ఏర్పడిన సారవంతమైన నేలలు. నదీ ప్రవాహం మేట వేయడం వలన ఏర్పడిన సారవంతమైన నేలలను ఏమంటారు అంటే ఒండ్రు మట్టి నేలలు అంటారు. ఉద్యానవనాలు అంటే పండ్ల తోటలు. మెరక భూములు అనగా మైదాన ప్రాంతానికన్నా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాలని మెరక భూములుగా చెప్పడం జరుగుతుంది. ఈ చిత్రంలో చూస్తే ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి చూసారా, వీటిని ప్రాచీన రాతి పనిముట్లు అంటారు. ప్రాచీన రాతి పనిముట్లు ఎలా ఉన్నాయి? పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఒక బండరాళ్ళ వలె. అదే తర్వాత చాలా సంవత్సరాల క్రితం తయారు చేసిన రాతి పనిముట్లు. ఇవి చాలా సంవత్సరాల కిందట తయారు చేయబడినటువంటి రాతి పనిముట్లు. పరిమాణంలో కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తుంది. తరువాతి కాలంలో తయారు చేసిన రాతి పనిముట్లు సిలో ఉన్నాయి. ఇవి తరువాతి కాలంలో తయారు చేసిన రాతి పనిముట్లు. 10,000 సంవత్సరాల క్రితం తయారు చేసిన రాతి పనిముట్లు ఈ విధంగా ఉండడం జరిగింది. కొంచెం పరిమాణంలో చిన్నవిగా ఉన్నాయి. రాతి పనిముట్లుగా ఉపయోగించిన గులకరాళ్ళు ఇవన్నమాట. ఇవి రాతి పనిముట్లుగా ఉపయోగించిన గులకరాళ్ళు. ఇవన్నీ వివిధ రకాల రాతి పనిముట్లు. అవి ఏ విధంగా ఉన్నాయో తెలియజేసే చిత్రం అన్నమాట. చింతకుంట గ్రామం ముద్దనూరు మండలంలో ఏ గ్రామం? చింతకుంట గ్రామం. ఇది ప్రస్తుతం ఎక్కడ ఉంది? వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉండడం జరిగింది. ముద్దనూరు మండలం, చింతకుంట గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. ఇక్కడ ఎన్ని రాతి స్థావరాలు ఉన్నాయంటే 10 రాతి స్థావరాలు ఉన్నాయి. ఈ రాతి స్థావరాలలో ఆదిమానవులు గీసిన చిత్రాలు కనుగొన్నారు. ఎరుపు తెలుపు రంగులలో 200కు పైగా చిత్రాలు ఉన్నాయి. ఈ 10 రాతి స్థావరాలలో 200కు పైగా ఏ రంగుల్లో ఉన్నాయి? ఎరుపు మరియు తెలుపు రంగుల్లో చిత్రాలు ఉండడం జరిగింది. 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. ఈ 200లో 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. మూపురం కలిగిన ఎద్దు, అది కూడా ఏ రంగులో ఉంది? ఎరుపు రంగు చిత్రాల్లో ఉంది. ఇది ఒక్క గుహలో మాత్రమే ఉండడం జరిగింది. ఈ గుహను స్థానికంగా ఎద్దులు ఆవుల గుంపు అని అంటారు. ఎద్దులు ఆవుల గుంపు అని ఈ గుహను పిలవడం జరుగుతుంది స్థానికంగా. ఇంకా మిగిలిన రాళ్లపై జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల చిత్రాలను మనం గమనించవచ్చు. దీనిలో మెయిన్గా ఎక్కడ చింతకుంట గ్రామం ఎక్కడ ఉంది? ముద్దనూరు మండలంలో ఉంది. ముద్దనూరు మండలం ఎక్కడుంది? వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే 10 రాతి స్థావరాలు ఉండడం జరిగింది. ఈ 10 రాతి స్థావరాలలో తెలుపు ఎరుపు కలిగినవేమో 200కు పైగా చిత్రాలు ఉంటే వాటిలో 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. 10 చిత్రాలు మాత్రం తెలుపు రంగులో ఉన్నాయి. ఇది ఎక్కడ? ఒక గుహలో మాత్రమే ఉన్నాయి. ఎరుపు రంగులో ఉన్న చిత్రాలు, ఎరుపు రంగు చిత్రాల్లో మూపురం ఉన్న ఎద్దు మాత్రం ఒక గుహలోనే ఉంది. 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉండడం జరిగింది. ఇక్కడ 10 రాతి స్థావరాలు ఉన్నాయి. 10 మీద 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 రాతి స్థావరాలు ఉన్నాయి. తర్వాత 10 చిత్రాలు మాత్రమే 200కు పైగా ఉన్న చిత్రాల్లో తెలుపు రంగులో ఉండడం జరిగింది. ఒక గుహలో మాత్రమే మూపురం ఉన్న ఎద్దు చిత్రం అనేది ఉండడం జరిగింది. అది కూడా ఎరుపు రంగులో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈ చిత్రంలో మనం ఇక్కడ చూసినట్లయితే ఆదిమానవులు గీచినటువంటి విల్లు, అంబులు ధరించిన మానవాకృతుల్ని, ఎద్దు ఆకృతుల్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఎద్దు ఉంది, విల్లు, అంబులు ఇవన్నీ ధరించినటువంటి మానవాకృతుల్ని మనం ఇక్కడ చూడవచ్చు. వీటిని ఎక్కడ చూడవచ్చు? వైఎస్ఆర్ కడప జిల్లాలో చింతకుంటలో మనం గమనించవచ్చు. ఇవి ఎవరు గీచారు? ఆదిమానవులు. నెక్స్ట్ రాతి యుగము
కాలము. రాతి యుగాన్ని 3 విధాలుగా విభజించడం జరిగింది. పాత రాతి యుగం, దీన్ని పాలియోలిథిక్ యుగం అంటారు. మధ్య రాతి యుగము, దీనిని మిసోలిథిక్ యుగం అంటారు. కొత్త రాతి యుగము నియోలిథిక్ యుగం అంటారు. పాలియో అంటే ఎప్పుడో పాత రాతి యుగము, మీసోలిథిక్ అంటే మధ్యరాతి యుగము, నియో అంటే కొత్త రాతి యుగము. బీసీ 2.6 మిలియన్ సంవత్సరాల నుండి BCE 10,000 సంవత్సరాల వరకు పాతరాతి యుగము అంటే పాలియోలిథిక్ యుగంగా చెప్తారు. BCE 10,000 నుండి BCE 8,000, BCE 10,000 నుండి 8,000కు మధ్య ఉన్న కాలాన్ని మధ్యరాతి లేదా మీసోలిథిక్ యుగం అంటారు. కొత్త రాతి యుగం 8,000 నుండి 3,000, BCE 8,000 నుండి 3,000 మధ్య వరకు ఉన్న కాలాన్ని కొత్త రాతి యుగంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చిత్రంలో గమనించినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నంద్రా గ్రామంలో తవ్వకాల్లో బయటపడినటువంటి రాతి పనిముట్లు. మధ్యప్రదేశ్లో ఎక్కడున్న ఈ నంద్రా గ్రామంలో రాతి పనిముట్లు బయటపడ్డాయి. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. మీరు అనవసరంగా మీకు తెలుసా చదువుతున్నాము టైం వేస్ట్ అని ఎవ్వరు అనుకోవద్దండి. ఎందుకంటే మొన్న టెట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు తెలుసా లేదా ఈ చిత్రాలు ఉంటాయి కదా, ఈ చిత్రం కింద ఉన్న ఇమేజెస్ కానీ చిత్రం దగ్గరలో ఉన్నటువంటి టాపిక్లో ఉన్న మ్యాటర్ నుండి కానీ ప్రశ్నలు ఎక్కువగా అడగడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మహారాష్ట్రలో నవీన అంటే ఇది తెలుగులో మనకి మిస్టేక్ పడింది, ఇంగ్లీష్లో ఉంటుంది. నవసా అనే ప్రాంతం, మహారాష్ట్రలో నవసా అనే ప్రాంతంలో మనకు పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికితీసినటువంటి పనిముట్లు మనం చూడవచ్చు. అదే మధ్యప్రదేశ్లో అయితేనేమో నంద్రా గ్రామం ఏమో మధ్యప్రదేశ్లో, నవసా గ్రామం ఏమో మహారాష్ట్రలో అనమాట. నవసా అనే ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికితీసిన పనిముట్లను మనం ఈ చిత్రంలో చూడవచ్చు. పురాతన కుండ, దీనిలో ఏమి నిల్వ చేయవచ్చు అని భావిస్తున్నారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. వేట, ఆహార సేకరణ చేసేవారు. అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు, జంతువులు, పశువులను వేటాడేవారిని వేట మరియు ఆహార సేకరణ చేసేవారుగా చెప్తారు. పశుకాపరులు, పశువులను పెంచేవారిని పశుకాపరులు అంటారు. పురాతత్వ శాస్త్రజ్ఞుడు అంటే ఎవరు? త్రవ్వకాలలో దొరికిన పురాతన సామాగ్రి ఇతరాలను అధ్యయనం చేసేవారిని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటారు. స్థిర జీవనము, ఒక చోట నివసించడాన్ని స్థిర జీవనం అంటారు. రాతి పరికరాలు, వివిధ అవసరాలకు రాతితో చేసిన పనిముట్లే రాతి పరికరాలు. రోలు, రోకలి, వ్యవసాయ ఉత్పత్తులను దంచడానికి ఉపయోగించేవి. కంచు లోహం, రాగి, టిన్ను. కంచు అనగా ఏ 2 లోహాల మిశ్రమము అంటే రాగి మరియు టిన్ల మిశ్రమం కంచు. తరువాత మచ్చిక చేసుకొనడం అంటే కావలసిన మొక్కలను, జంతువులను పెంచుకోవడాన్ని మచ్చిక చేసుకోవడం అంటారు. తొలి నాగరికతలు, సింధు నాగరికత, ఆర్యుల రాక. ఈ సింధు నాగరికత, ఆర్య నాగరికత అనేవే తొలి నాగరికతలు భారతదేశంలో. సింధు నాగరికత అనేది 2500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 1700 మధ్యలో జరిగిందనమాట. ఈ ఆర్యుల రాక క్రీస్తుపూర్వం 1500 నుండి 500. ఆర్యుల యొక్క నాగరికత 2 రకాలుగా విభజించడం జరిగింది, తొలివేద కాలము మరియు మలివేద కాలము. క్రీస్తుపూర్వం 1500 నుండి 1000 మధ్య కాలాన్ని తొలివేద కాలంగాను, మలివేద కాలం అంటే క్రీస్తుపూర్వం 1000 నుండి 600 మధ్యగాను విభజించడం జరిగింది. సింధు నాగరికతలో మనకి ముఖ్యమైన పట్టణాలు ఏమున్నాయి? హరప్ప, మొహంజదారో మరియు కొన్ని ఇతర స్థలాల గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. 1850లో బ్రిటిష్ ఇంజనీర్లు ఏ సంవత్సరంలో? 1850వ సంవత్సరంలో. ఎవరు? బ్రిటిష్ ఇంజనీర్లు ఎక్కడ? కరాచీ, లాహోర్ నగరాల మధ్య రైలు మార్గాలు వేయుటకు త్రవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఏ 2 పట్టణాల మధ్యలో అంటే కరాచీ మరియు లాహోర్ మధ్యలో. ఏ సంవత్సరం? 1850వ సంవత్సరంలో త్రవ్వకాలు జరిపారు. ఎందుకు? రైలు మార్గాలు వేయడానికి. బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ మధ్య ఏ సంవత్సరంలో త్రవ్వకాలు జరిపారు? 1850వ సంవత్సరంలో. రైలు మార్గాలు వేయుటకు ఆ త్రవ్వకాలలో వేలాది రాళ్లు దొరికినవి. రైలు మార్గాలు వేయుటకు ఈ రాళ్లు ఉపయోగించాలని నిర్ణయించారు. ఆ రాళ్లు 5000 సంవత్సరాల క్రితం అన్న సంగతి అప్పుడు తెలియదు కాబట్టి వాటిని ఉపయోగించాలి అనుకున్నారు. 1920వ సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు. ఎక్కడ? ఈ ప్రాంతంలో కరాచీ, లాహోర్ నగర ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ప్రాంతాల్లో గొప్ప నాగరికత ఉందని పురాతత్వ శాస్త్రవేత్తలు 1920వ సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది. దీన్నే సింధులోయ నాగరికత అని లేదా హరప్పా నాగరికత అని
అంటారు. సింధులోయ నాగరికత కానీ హరప్పా నాగరికత అని కానీ అంటారు. అది ఉందని ఎప్పుడు తెలిసింది? 1920వ సంవత్సరంలో. అక్కడ తవ్వకాలు ఎప్పుడు జరిపారు అంటే 1850వ సంవత్సరంలో. ఏ రెండు నగరాల మధ్యలో మొదటగా తవ్వకాలు జరిపారు రైల్వే మార్గాలు వేయడానికి అంటే కరాచీ మరియు లాహోర్ నగరాల మధ్యలో వేయడానికి అనమాట. ఈ చిత్రంలో మనకు హరప్పా ప్రజల యొక్క ఆర్థిక కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయో ఇవ్వడం జరిగింది. చేతి వృత్తులు ఏమి? తాపీ పని, చేనేత పని, నూలు వడకడం, రాతి పాత్రలు తయారు చేయడం, కుండలు తయారు చేయడంగా ఉండేవి. చేతి వృత్తులు ఏమేమి ఉన్నాయి? తాపీ పని, చేనేత, నూలు వడకడము, రాగి పాత్రలు తయారు చేయడం, కుండలు తయారు చేయడము. దీని తర్వాత జంతువులను మచ్చిక చేసుకోవడం. ఏ ఏ జంతువులను మచ్చిక చేసుకున్నారు అంటే మేకలు, గొర్రెలు, గేదెలు, ఎద్దు, ఏనుగులు, కుక్కలు, వీటిని మచ్చిక చేసుకోవడం జరిగింది. తర్వాత ఏమేం పంటలు వ్యవసాయంలో పండించారు? వరి, గోధుమ, బార్లీ, పత్తి, బఠానీ. వరి, గోధుమ, బార్లీ, పత్తి, బఠానీ వంటి పంటల్ని వీరు పండించడం జరిగింది. దీని తర్వాత ఎగుమతులు, దిగుమతులు. వ్యాపారం ఏ విధంగా జరిగింది? ఎగుమతులు, దిగుమతులు అంటే కలప, కుండలు, ఆభరణాలు, తెరచాప, జాతిరత్నాలు, రాగి, తగరము వంటి వాటిని ఎగుమతులు, దిగుమతుల్లో ఉపయోగించడం జరిగింది. మెసొపొటేమియా నాగరికతలో పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. తర్వాత ఈజిప్టు నాగరికత, అదే టైంలో ఇండియా. కొన్ని నాగరికతలు ఇవన్నీ కాంటెంపరీ అనమాట. అదే టైంలో ఉన్నటువంటి కొన్ని నాగరికతలను గమనిస్తే మెసొపొటేమియా, ఈజిప్టు, భారతదేశంలో మరియు చైనాలో చూద్దాం. యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదులకు వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేము. పరిసరాలు గమనించినట్లయితే యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదులకు వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేం. సహజ సిద్ధమైన అవరోధాలైతే ఏమీ లేవు. పరిమితమైన సహజ వనరులే ఈ మెసొపొటేమియా నాగరికతలో ఉండడం జరిగింది. నైలు నది వచ్చే వరదలను మాత్రం ఊహించవచ్చు. నైలు నది నుండి వచ్చే వరదల్ని ఊహించవచ్చు. ఎడారులు సహజ అవరోధాలు. ఇక్కడ సహజ అవరోధాలు ఏంటి? ఎడారులు. నైలు నది సహజ వాణిజ్య రహదారిగా ఉపయోగించబడుతుంది. సింధు నది వరదలను ఊహించలేము. హోయాంగ్హో నది వరదలను ఊహించలేము. ఇక్కడ చూస్తే మెసొపొటేమియా మరియు ఇండియా, చైనా ఈ మూడు ప్రాంతాల్లో వచ్చే నదుల్లో నుండి వచ్చే వరదల్ని ఊహించలేము. కేవలం నైలు నది వరదలను మాత్రమే మనం ఊహించగలము. నైలు నది నుండి వచ్చే వరదలను మాత్రమే మనం ఊహించగలం, మిగతావి ఊహించలేము. సహజ సిద్ధమైన అవరోధాలు ఎక్కడ లేవు? మెసొపొటేమియాలో లేవు. ఈజిప్టులో సహజ సిద్ధమైన అవరోధం ఏంటి? ఎడారి ప్రాంతాలు. మనకి ఇక్కడ సహజ సిద్ధమైన అవరోధాలు ఏమున్నాయి? పర్వతాలు, ఎడారులు సహజ సిద్ధమైన అవరోధాలుగా ఉన్నాయి. తరువాత ఋతుపవనాలు అనేవి భారతదేశంలో కలవు. పర్వతాలు, ఎడారులు సహజ అవరోధాలుగా చైనాలో కూడా ఉన్నాయి. చైనాలో మరియు క్రింది ఏ ఏ దేశాలలో పర్వతాలు, ఎడారులు సహజ అవరోధాలుగా ఉన్నాయి అంటే భారత్ మరియు చైనా. తరువాత భౌగోళికంగా వేరు చేయబడిన ప్రాంతము చైనా. నెక్స్ట్ చూస్తే అధికారం మరియు ప్రభుత్వం ఏ విధంగా ఉండేది అంటే రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు ఉన్నాయి మెసొపొటేమియాలో. నగర రాజ్యాల ఏకీకరణ వలన తొలి సామ్రాజ్యాలు ఏర్పడినవి. తొలి సామ్రాజ్యాలు మెసొపొటేమియాలో ఏ విధంగా ఏర్పడినవి? నగర రాజ్యాల ఏకీకరణ. రాజులు పరిపాలించిన స్వతంత్ర నగర రాజ్యాలు ఎక్కడ ఉన్నాయి? మెసొపొటేమియాలో. అదే ఈజిప్టులో ఫారోలు అనే రాజులు దేవునిలాగా పరిపాలించేవారు. ఫారోస్ అనేవారు ఈజిప్టులో పరిపాలించేవారు. ఫారోలు పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకునేవారు. మనకి ఈజిప్ట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏంటి? ఈజిప్ట్లో ఉన్నటువంటి మమ్మీలే కదా. ఈ పిరమిడ్లు ఉంటాయి కదా, ఫారోలు వారి సమాధుల్ని నిర్మించుకునేవారు. బలమైన కేంద్రీకృత ప్రభుత్వం ఎక్కడ ఉంది? భారతదేశంలో. ప్రణాళికాబద్ధమైన నగరాలు కలవు. మనకు ఐడియా ఉంది కదా, సింధు నాగరికతలో ప్రణాళికాబద్ధమైన నగరాల్ని నిర్మించడం జరిగింది. సమాజము మరియు కుటుంబము ముఖ్యమైనవి. జనరల్గా ఈ పాయింట్స్ మనం ఇండియాకి అనుకుంటాం, కానీ చూడండి ఇవి చైనాలో. సమాజము మరియు కుటుంబము ముఖ్యమైనవిగా ఎక్కడ ఉన్నాయి? చైనాలో. సామాజిక వర్గాల విభజన ఎక్కువగా ఎక్కడ ఉంది? చైనా. సామాజిక వర్గాల విభజన, సమాజం మరియు కుటుంబం ముఖ్యమైనవిగా చైనాలో ఉన్నాయి. దైవలోక సామ్రాజ్యంగా చైనాలో ఉండేది. తరువాత శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం. ప్రజలు లిపిని క్యూనిఫామ్ అంటారు. క్యూనిఫామ్ లిపి ఎక్కడ ఉంది? మెసొపొటేమియాలో. ఇక్కడ ఈజిప్టులో ఉన్న లిపిని ఏంటి? హోరియోగ్లైఫిక్ లిపి ఎక్కడ ఉంది? ఈజిప్టు. అదే ఇండియాలో ఉన్న లిపికి మనం ఏం పేరు పెట్టలేదనమాట, అర్థం కాని లిపి. వ్రాత ఎక్కడ కలదు? చైనాలో వ్రాత ఉంది కానీ దాని లిపికి పేరు లేదు. మంచినీటి పారుదల వ్యవస్థ మెసొపొటేమియాలో కలదు. కాంస్యాన్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగించేవారు? మెసొపొటేమియాలో కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. చక్రం, తెరచాప, నాగలిని ఉపయోగించేవారు. చక్రము, తెరచాప,
నాగలిని ఎక్కువగా ఎక్కడ ఉపయోగించారు? మెసపటోమియాలో, మరియు కాంస్యాన్ని కూడా మెసపటోమియాలో ఉపయోగించడం జరిగింది. తరువాత ఈజిప్టు నాగరికతలో పిరమిడ్ల గురించి వీరికి తెలుసు. గణిత శాస్త్రము మరియు రేఖాగణితం వీరికి తెలుసు. ఎందుకు? పిరమిడ్ల నిర్మాణానికి వీరికి అవసరమైందే గణిత శాస్త్రము, రేఖాగణిత శాస్త్రం వీరికి తెలుసని మనం చెప్పవచ్చు. పిరమిడ్ల నిర్మాణాన్ని బట్టి వీరికి వైద్య శాస్త్రం గురించి కూడా బాగా తెలుసని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు మమ్మీల్ని ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వాటికి కెమికల్స్ కలిపి స్టోర్ చేస్తారు కదా, సో వీరికి బాగా తెలుసు అని చెప్పి మనం చెప్పచ్చు. తర్వాత నగరాలు గ్రిడ్డాకారంలో నిర్మించబడి ఉన్నాయి. ఇప్పటికీ ఛత్తీస్గఢ్లో మనకి గ్రిడ్డాకారంలో ఉన్నాయని చెప్తూ ఉంటారు. మంచి పైపులు వేసే వ్యవస్థ కలదు. పైపింగ్ సిస్టమ్ ఉంది, మరియు ఆ పైపుల ద్వారా మురుగునీటి వ్యర్థాలని బయటకు పంపేవారు. మంచి మురుగునీటి వ్యవస్థ ఉంది అని భారతదేశంలో చెప్పవచ్చు. వ్రాత కలదు. చైనాలో వ్రాత ఉంది, సిల్క్ ఉంది. చైనా కానీ సిల్క్ మనకి బాగా గుర్తుంటుంది. నాణాలు డబ్బులుగా ఉపయోగించేవారు. నాణాలను డబ్బులుగా క్రింది వారు ఉపయోగించడం జరిగింది అంటే చైనా. ఇనుమును ఉపయోగించేవారు. ఇనుముని బాగా ఎవరు ఉపయోగించారు అంటే చైనీయులు. కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించిన వారు ఎవరంటే మెసపటోమియన్లు. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం మనకేంటి? వేద సాహిత్యం. వేద సాహిత్యం మనకు ప్రధానంగా ఎవరి గురించి తెలియచేస్తుంది? ఆర్యుల గురించి తెలియచేస్తుంది. వీటిలో 2 రకాల ఆధారాలు ఉన్నాయి: వాంగ్మయ ఆధారాలు, పురావస్తు ఆధారాలు. వాంగ్మయ ఆధారాలు అంటే వేదాలు, ఇతిహాసాలు. పురావస్తు ఆధారాలు అంటే ఇనుము, ఇతిహాసాలు. ఈ ఇతిహాసాలు రామాయణం, మహాభారతం ఇవన్నీ పురావస్తు ఆధారాలు అన్నమాట. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవి వేదాలు. వేదాలు ఎన్ని? 4. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వీటికి అనుబంధంగా వాంగ్మయ ఆధారాల్లో ఉంటాయి. 4 ప్రముఖ వేదాలు ఉన్నాయి మనకు తెలుసు కదా: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మొత్తం 4 వేదాలు ఉన్నాయి. మొదట ఋగ్వేదం చూస్తే ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం. దీన్ని ఇప్పటికే 2 సార్లు టెట్లో అడగడం జరిగింది. 2022లో జరిగిన టెట్, మొన్న అడిగిన టెట్లో కూడా అడగడం జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన టెట్ 2024లో. యజుర్వేదము యజ్ఞయాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలియచేయును. యజ్ఞయాగాది క్రతువులలో పాటించవలసిన నియమాలను గురించి తెలియచేసే వేదం ఏది? యజుర్వేదము. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయంగా దేన్ని చెప్తారు? ఋగ్వేదాన్ని చెప్తారు. సామవేదం ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం. పాటల రూపంలో ఉన్న ప్రార్థనలు క్రింది ఏ వేదంలో కలవు? సామవేదం. మనకి సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంటుంది కదా, దానిలో సామవేద సారం ఇది అని వస్తూ ఉంటుంది. భారతీయ సంగీతం యొక్క మూలాలు దేనిలో కలవు? సామవేదం. అథర్వణ వేదము అంటే ఇది శ్లోకాలు మరియు పాటల సంకలనం. క్రింది వానిలో ఏది శ్లోకాలు మరియు పాటల సంకలనము అంటే అథర్వణ వేదము. పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం ఏది అంటే సామవేదం. భారతీయ సంగీతానికి మూలం ఏది? సామవేదం. బ్రాహ్మణాలు అంటే అరణ్యకాలు మరియు రామాయణ, మహాభారతాలు కూడా ఉన్నాయి. వేదాల్లోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి ఏ విధంగా ఉన్నాయి? గద్య రూపంలో వివరించడం జరిగింది. బ్రాహ్మణకాలు ఏ రూపంలో ఉంటాయి? గద్య రూపంలో. అరణ్యకాలు ఏ రూపంలో ఎలా ఉన్నాయంటే అరణ్యకాలు విద్యావాదం, క్రతువులు, సంస్కారాల గురించి తెలియచేస్తుంది. విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియచేసేదేంటి? అరణ్యకాలు. యజ్ఞయాగాది క్రతువుల్లో పాటించవలసినవి తెలియచేసే వేదమైతే యజుర్వేదం. ఉపనిషత్తులు ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియచేసే మాతృక గ్రంథాలు. ఆత్మ మరియు ప్రకృతి గురించి తెలియచేసే మాతృ గ్రంథాలను ఏమంటారు? మాతృక గ్రంథాలని అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు దేని గురించి తెలియచేస్తున్నాయి అంటే ఆత్మ మరియు ప్రకృతి యొక్క రహస్యాల గురించి. నాగరికత మానవుని యొక్క సాంస్కృతిక రంగాలలో ఉన్నతమైన స్థితే నాగరికత. ఉపఖండము అంటే ఖండాలలో ఉన్న విశాల భాగం. ఖండంలో ఉన్న విశాల భాగమే ఉపఖండం. వాణిజ్యము వస్తువులు మరియు సేవల అమ్మకం మరియు కొనుగోలు చేసే ప్రక్రియనే వాణిజ్యం అంటారు. వేదాలు హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు. బ్రాహ్మణాలు వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలే ఈ బ్రాహ్మణకాలు. ఉపనిషత్తులు హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు. వస్తు మార్పిడి పద్ధతి, బార్టర్ సిస్టమ్ అంటాం కదా, డబ్బుకు బదులు బార్టర్ సిస్టమ్ అంటాం కదా. వస్తు మార్పిడి డబ్బుకు బదులుగా వస్తువులను పరస్పరం మార్చుకునే విధానాన్ని వస్తు మార్పిడి అంటారు.